బియ్యం పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దండి. ముందుగా బియ్యం ముక్కల్ని శుభ్రంగా కడిగి ఉడకబెట్టాలి. ఫస్ట్ ఇదే నేను ఉడకబెడుతున్నాను. ఇందులో ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి ముక్కలు. ఉడుకుతున్నప్పుడు వాటర్ లేకపోతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికాయి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకున్నాను, బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే సరిపోద్ది. మిగిలినవి కూడా వేసాను, ఇవి కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. చిన్న గిన్నెడు లెమన్ జ్యూస్, కారం 2 గ్లాసులు, రెండో గ్లాసు కొంచెం మెంతి పొడి 2 స్పూన్స్. ఏం పొడి అది? ఆవాల పొడి 1.5 స్పూన్. బాగా మిక్స్ చేసుకుందండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించిన ఆయిల్ అందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకుందండి. అల్లం పొడిని వేసి మిక్స్ చేసుకుందండి బాగా. ఆయిల్ సరిపోతే ఇంకొంచెం హీట్ చేసి ఆయిల్ వేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకుందండి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన మటన్ పచ్చడి రెడీ. ఎట్టంది అత్తయ్య? సరిపోయింది అమ్మా, మంచిగా ఉంది.